హలో అండి. నేను మీ సతీష్ పడుచూరి. ఈరోజు మన టాపిక్ ఏందంటే మీరు ఆల్రెడీ తమిళ చూస్తారు ఫాస్టింగ్ గురించి. ఈ ఫాస్టింగ్ గురించి కనుక్కోవడం వల్ల జపాన్‌లో ఒక సైంటిస్ట్‌కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఫాస్టింగ్ ఏంది నోబెల్ ప్రైజ్ ఏంది అనుకోకండి. ఫాస్టింగ్ గురించి చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం మన హిందూ ధర్మంలో ఉన్న ఫాస్టింగ్ గురించి కనుక్కొని జపాన్‌లో ఉన్న ఒక సైంటిస్టు దాంట్లోను ఆటోపేసీ అంటే ఏంటంటే మనకు 2-3 డేస్ ఉండగలగాలి ఫాస్టింగ్ ఏం తినకుండా. అంటే వాటర్ తీసుకుంటే లిక్విడ్ డైట్ మాదిరి. అలా ఉండడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పినందుకు జపాన్‌లో ఆ సైంటిస్ట్‌కి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. ఆ సైంటిస్ట్ పేరేందంటే యోషినోరి ఓసుమి. జపాన్‌లో అతను సైంటిస్ట్. ఆయన వచ్చేసి కనుక్కున్నాడు. మనము ఇట్లా ఫాస్టింగ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంత ఆటోపేషెన్సీ. దీన్ని ఆటోపేసీ అని అంటారు అక్కడ జపాన్‌లో. ఆటోపేసీ ఏందంటే 2-3 డేస్ మనము ఏమి తినకుండా అంటే ఓన్లీ లిక్విడ్ డైట్. ఏమైనా మనం ఉండలేకపోతే ఫ్రూట్స్ ఏం తీసుకోవడం. దాన్ని కనుక్కున్నందుకు జపాన్‌లో వాళ్ళు అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. సో, టాపిక్‌లో పోతే ఫాస్టింగ్ చేయడం అసలు ఫాస్టింగ్ అనేది ఎందుకంటే అది చాలా అసలు మన చాలా సంవత్సరాల క్రితం మన హిందూ ధర్మంలో కూడా ఉంది. ఫాస్టింగ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేసి. హిందూ ధర్మంలో కూడా. ఇకపోతే ఫాస్టింగ్ చేయడం వల్ల ఆయనకు ఏం బెనిఫిట్స్ వస్తాయనేసి. ఇలా ఫాస్టింగ్ చేయడం వల్ల అంటే 2-3 డేస్ చేస్తారు ఫాస్టింగ్. మనం ఏమంటే పొద్దున ఒక పూట చేస్తున్నాము ఆడికి సెట్ అవుతుంది. కానీ చాలా వరకు ఫాస్టింగ్ ఏంటంటే 2-3 డేస్ ఉండాలి ఫాస్టింగ్ అంటే లిక్విడ్ డైట్ తీసుకుంటే ఏదైనా ఫ్రూట్స్ అట్లా తీసుకుని ఉంటారు. మరి తినకుండా అయితే ఎవరు ఉండలేరు. ఎందుకంటే బాడీలో కొన్ని కొన్ని కూడా కావాల్సి వస్తుంది కాబట్టి. సో, ఇంక పోతే మనకు ఆ! ఇలా ఫాస్టింగ్ ఉండడం ఉపయోగాలేంది? ఫాస్టింగ్ ఉండడం ఉపయోగాలు ఏందంటే మన బాడీలో ఎక్స్ట్రా సెల్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. ఈ ఎక్స్ట్రా సెల్స్ ఏం చేస్తాయంటే బ్యాడ్ సెల్స్ అనేటివి ఫార్మ్ అయితాయి. ఆ బ్యాడ్ సెల్స్‌ని క్లియర్ చేసేసి ఆ ప్లేస్‌లో ఎక్స్ట్రా అంటే గుడ్ సెల్స్ ప్లేస్ అయితాయి. సో, ఇలా ఫాస్టింగ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా చేయడం వల్ల కూడా మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎందుకంటే మనం ఇప్పుడు తినే ఫుడ్స్‌కు ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఇలా ఫాస్టింగ్ అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువుంది. ఈ క్యాన్సర్ వచ్చే ఈ విషయం చెప్పినందుకే జపాన్‌లో వాళ్ళకు నోబెల్ ప్రైజ్ అవార్డులు ఇచ్చినారు. ఇదే విషయం మన హిందూస్ ఇక్కడ మనకు చెప్పండి. "అరె ఎవడురా 2 రోజులు, 3 రోజులు తినకుండా ఉండేది పిచ్చేయర్రా మనకేమని" అంటాడు. కానీ ఇదే విషయం అటు జపాన్‌లో కనుక్కుంటే వాళ్ళకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. ఈ యాక్చువల్లీ ఫాస్టింగ్ ఎలా చేయాలని కూడా చెప్తాను. వారానికి ఒకసారి చేయాల. అది. మనకు అలవాటు లేవు 10 డేస్‌కి ఒకసారో లేకుంటే 15 డేస్‌కి ఒకసారో చేసినా కూడా మనకు అలవాటు చేసి తినగల యాక్చువల్ వారానికి ఒకసారి 2-3 రోజులు తినకుండా ఉండడం వల్ల మనకని ఎక్స్ట్రా సెల్స్ ఫార్మ్ అయిపోయి లోపల బ్యాడ్ సెల్స్ క్లియర్ అయిపోయి ఆ బ్యాడ్ సెల్స్ ప్లేస్‌లో ఎక్స్ట్రా సెల్స్ అంటే ఈ గుడ్ సెల్స్ అనేవి ప్లేస్ అయితాయి. అలా ప్లేస్ అయ్యి కొంచెం బాడీలో హెల్తీ యాక్టివిటీ ఇమ్యూనిటీ ఫార్మ్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇదే ఫాస్టింగ్ మన ఇండియాలో ఎవరైనా చేసినారంటే నవ్వుతారు. కానీ 99.9% మనోళ్ళు నవ్వుతారు. ఎందుకంటే ఏం ఫాస్టింగ్ చేస్తా పరాన్న తిందాం ప్రశాంతంగా తినాలా, ఉండాలా అదే అంటారు. అందుకని మన లేడీస్ చేస్తుంటారు. లైక్ కార్తీక మాసంలో సోమవారాలు ఉంటారు. నాగుల చవితి పుట్టక పెట్టినప్పుడు లేకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఇంట్లో ఏదైనా కొంచెం ఇంట్లో వాళ్ళకి బాలేనప్పుడు ఇంకోటి చేస్తూ ఉంటారు. అందుకే లేడీస్ వరకు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. లేడీస్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు. మన జెంట్స్ ఎక్కువ చేయరు. నేనైతే అసలు చేయను. సో, అట్లుంటది. కానీ ఇది మనము డైట్ అంటే డైట్ కాకపోయినా కూడా మనకు ఎక్స్ట్రాస్ ఫార్మ్ అయిపోతే లోపల బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేటివి కూడా రెడ్యూస్ అయిపోతాయి. మనకు అంటే ఇమ్యూనిటీ బాగా వస్తుంది. ఎనర్జీగా ఉంటాం. సో, వీలైనంత వరకు మీరు చేయాలనుకుంటే చేయండి. కానీ కొంచెం మీకు తెలిసిన డాక్టర్స్ ఎందుకంటే కొంచెం ఉండాలా టాబ్లెట్స్ ఏసుకునేటోడు ఎవరు కొంచెం టాబ్లెట్స్ పవర్ పడాలంటే కొంచెం లోపల ఏదైనా ఫుడ్ గిట్ట తింటేనే. అలాంటోళ్ళు ఏం చేస్తారంటే ఒక పూట, 2 పూటలో అడిగి చేయండి అది కూడా మళ్ళా. సో, ఈ వీడియో మీరు వీలైనంత మందికి షేర్ చేసి, సో, ఎవరైనా కొంచెం ఇమ్యూనిటీ తక్కువున్నా, లేకుంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగా లేకుండా ఉన్నా గూడా, అలాంటి వాళ్ళకి ఎవరైనా లేదంటే గుళ్ళకెక్కువెళ్ళి ఫాస్టింగ్ చేయడం సరిగ్గా తెలియనోళ్ళు ఇంకోటి అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కొంచెం ఏదైనా ఉపయోగపడొచ్చు. సో, ఇలాంటి మరిన్ని టాపిక్సు ఏదో హెల్త్ రిలేటెడ్ వీడియోసు, లేకుంటే వ్లాగ్సో, మూవీ రివ్యూస్ గానీ ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.